హాయ్. హలో. నమస్తే. ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నిన్న రాజస్థాన్ రాయల్స్‌కి, జీటీకి జరిగినటువంటి మ్యాచ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రాజస్థాన్ రాయల్స్ టాస్ నెగ్గింది. అలాగే బ్యాటింగ్‌కొచ్చింది. జైస్వాల్ అలాగే వైభవ్ సూర్యవంశీ మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. ఆ స్టార్ట్‌లో జైస్వాల్ వచ్చేసి 55 రన్స్ కొట్టాడు 36 బాల్స్‌లో. అలాగే సూర్యవంశీ వచ్చి మంచిగా కంట్రిబ్యూట్ చేసి 18 బాల్‌లో 31 రన్స్ మంచి పార్ట్నర్‌షిప్ అనేది స్టార్ట్ చేశారు స్టార్టింగ్ అనేది. జ్యూరల్ అయితే గనక మంచి స్మాష్ హిట్ చేశాడు. నిన్న బ్యాటింగ్ ఎక్సలెంట్‌గా చేశాడు. 42 బాల్స్‌లో తను 75 రన్స్ చేశారు. అతను మిడిల్ ఓవర్స్‌లోను అలాగే డెత్ ఓవర్స్‌లో మంచి బ్యాటింగ్ చేసి, మంచి స్కోర్ అనేది రాజస్థాన్ రాయల్స్ చేయడానికి అతను ఎంతో తన బ్యాటింగ్ నైపుణ్యంతో తను బాగా బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో జీటీకి వచ్చేటప్పటికి రబాడా మంచి బౌలింగ్ అయితే ఏసాడు. అతను పిక్ ఆఫ్ ద బౌలర్‌ని తీసుకోవచ్చు. ఎందుకంటే అతను 2 ఫర్ 42 అలాగే రషీద్ ఖాను, తనతో పాటు మహమ్మద్ సిరాజు మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్క వికెట్ అనేది తీసుకోవడం జరిగింది. జీటీ బ్యాటింగ్ వచ్చేటప్పటికి సాయి సుదర్శన్ మంచి బ్యాటింగ్ అయితే చేశాడు. 44 బాల్స్‌లో 70 రన్స్ కొట్టాడు. అలాగే అతనితో పాటు తర్వాత లాస్ట్‌కి వచ్చేటప్పటికి రషీద్ ఖాన్, రబాడా కూడా మంచిగా బ్యాటింగ్ చేశారు. లాస్ట్ ఓవర్‌లో 11 రన్స్ చేయాల్సుంది. ఆ టైంలో కూడా మంచి బ్యాటింగ్ అనేది కూడా ఇంకా మన మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, రవి బిష్నాయ్ 4 వికెట్ హాల్ 4 ఫర్ 41 అతనేం చేశాడంటే, జీటీ యొక్క మిడిల్ ఆర్డర్‌ని మొత్తం అంతా కూడా తను కొలాప్స్ చేశాడు. అతను ఏ విధంగా అయితే తను కొలాప్స్ చేశాడంటే 107 రన్స్‌కి ఒక వికెట్ పడిన దగ్గర నుంచి 155కి 6 వికెట్లు పడేంత వరకు అతను తన యొక్క బౌలింగ్ పెర్ఫార్మన్స్‌తో అసల జీటీ యొక్క మిడిల్ ఆర్డర్ అనేది బ్రేక్ చేశాడు. ఇంకా మంచి బౌలింగ్ చేసింది ఎవరంటే డెత్ బౌలర్ మాస్టరీ అని ఎవరిని అనుకుంటామంటే మ్యాచ్‌లో తుషార్ పాండే, జఫర్ ఆర్చర్. లాస్ట్ 2 ఓవర్స్‌లో వాళ్ళిద్దరూ కలిపి ఇచ్చినటువంటి రన్స్ అసల ఎక్సలెంట్ అనమాట. లాస్ట్ ఓవర్‌కి 11 రన్స్ మాత్రమే వాళ్ళు ఉంచారు. అది కూడా వాళ్ళు 8 రన్స్ ఇచ్చారు. ఈ ఐపీఎల్ 2026లో మనకు లాస్ట్ ఓవర్ మ్యాచ్ థ్రిల్లింగ్ మ్యాచ్ అనేది మనం చూడడం జరిగింది. లాస్ట్ ఓవర్‌లో మ్యాచ్ మొత్తము ఆహ్, సూపర్‌గా జరిగింది. ఈ రాజస్థాన్ రాయల్స్ అనే టీము మ్యాచ్ నెగ్గింది. Subscribe for more interesting videos.